దిష్టి తీసిన నిమ్మకాయలు, ఎండుమిర్చి, గుడ్లు లేదు అంటే అన్నంలో కుంకుమ ఏదో కలిపి దిష్టి తీసి 4 రోడ్ల జంక్షన్‌లో పడేస్తారు కదా! అది తొక్కడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలొస్తాయంటారు? హాయ్! హలో వ్యూవర్స్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సీఈఓ డాక్టర్ వి. విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా. గురుగారు, ఈ దిష్టి తీసిన నిమ్మకాయలు, ఎండుమిర్చి, గుడ్లు లేదు అంటే అన్నంలో కుంకుమ ఏదో కలిపి దిష్టి తీసి 4 రోడ్ల జంక్షన్‌లో పడేస్తారు కదా! అది తొక్కడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలొస్తాయంటారు? ఇది నేను చెప్తున్నా కదా, నెగిటివ్ ఎనర్జీ. అది దిష్టి తీసుకోవాలంటే గుమ్మడికాయ తోటి, హ్మ్. లేకపోతే నిమ్మకాయలు, గుడ్లు, అన్నము అవన్నీ పెట్టి ఏం చేస్తారంటే, ఒక మనిషి బాగా సిక్ అయి ఉంటాడు, అనారోగ్య సమస్య ఉంటుంది, ఎంతకు తగ్గదు. తగ్గపోతే ఏం చేస్తారంటే వాళ్ళు, ఇది పూర్వకాలం నుంచి ఉంది ప్రయోగం ఇది. అంటే ఇది తీయడం అయితే అతని తల మీకెళ్ళి ముఖం మీకెళ్ళి ఇలా వేసి తీసినప్పుడు ఏమవుతుందంటే ఆ నెగటివ్ ఎనర్జీ అనేది దాని మీకెళ్ళి కొంచెం ఆ శరీరం మీకెళ్ళి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఆ ఉండబోయి 4 కూడల దగ్గర ఎక్కడ అంటే మన ఊర్లో చౌరస్తా లాగా, అంటే ఎక్కడైతే ఎక్కువ మంది సంచారం చేస్తుంటారో అక్కడ పెట్టి వస్తారు. ఎందుకంటే అసలు లెక్క అయితే ఆడ పెట్టకూడదు. పెడితే ఏంటంటే ఈ ఎనర్జీ ఇంకో లెక్క పోతుంది. అయితే ఆడ ఎందుకు పెడతారంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి అది పారిపోయి వేరే లెక్క పోవాలని చెప్పి దీని కూడా ఆడ పెట్టేస్తారు. పెట్టేసి ఏమైందంటే ఆ పెట్టిన క్షణంలో అప్పుడే కాదు, అక్కడ పెట్టినాక ఎవరైతే ఫస్ట్ ఆ దాని మీద దారుతారో, దాన్ని ఎవరైతే ఫస్ట్ టచ్ చేస్తారో వాళ్ళ దగ్గరికి ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది. ఫస్ట్ టచ్ చేసిన వాళ్ళు తీసినప్పుడు తీసిన వాళ్ళ మీదకి అని వస్తుంది. వాళ్ళ మీదకి రాకపోతే అక్కడ పెట్టి వచ్చినాక ఫస్ట్ ఎవరు దారితే వాళ్ళ మీద, మనుషులు గాని లేకపోతే ఏదైనా వస్తువు గానీ ఏదైనా దాని మీద దాటిపోతే దాని వెనకబడి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ ఎవరైనా ఒకళ్ళని ముట్టుకున్నా ఏం కాదు. ఎప్పుడో మధ్యరాత్రి తీసి పెడతారు, అంతలోపు ఎవరైనా దాటిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఏం కాదు. అదే కొందరు పైగా ఏగో నేను నిమ్మకాయ తింటాను, నేను కొబ్బరికాయ తాత నేను నాకేమైంది ఏం కాదు. దీన్ని దిష్టి తీసినాక ఆ వస్తువులను ఎవరు ముట్టుకున్నా గానీ ఆడ ఉన్నది ఎవరికి కనబడదు కంటికి. నెగిటివ్ ఎనర్జీ దాని మీద ఎనర్జీ కూర్చుంటే ఎవరికి కనబడదు. ఆ ఎనర్జీ నాకేమదిలో చూసుకుంటాడు, అది అప్పుడే తెలియదు. ఆ ముట్టుకున్నాక వారం 10 రోజులు అయినాక దాని యొక్క ఎఫెక్ట్ కనబడుతుంది మనిషికి. అప్పుడు అయ్యే నష్టం జరుగుతుంది. ఎవడైతే దాన్ని దొక్కుతాడో, దాని మీకెళ్ళి దారుతాడో, దాన్ని ముట్టుకొని దాని ప్రయోగం నాకేం కాదని ఎవరైనా చేస్తారో అలాంటి వాళ్ళకన్నా. అయితే ఫస్ట్ ముట్టుకున్న దానికే వస్తుంది, ఒక ఎనర్జీ ఉంటుంది దాని ఇంకా. ఆ ఎనర్జీ ఎవరైతే ఫస్ట్ ముట్టుకుంటారో వాళ్ళకి మాత్రమే ఎక్కుతుంది. మిగతా వాళ్ళు ఎంతమంది ముట్టుకున్నా ఏం ఉండదు. కాబట్టి అది 4 గోళ్ల కాడ వేయడం తప్పు. వేస్తే ఏమైందంటే వీనికి ఉన్న బాధను తీసి మందికి కట్టకట్టినట్టు. అయితే ముఖ్యంగా ఇది ఏంటంటే మందికి సాయం చేసిన ఇలాంటి కర్మలు వస్తాయి. ఎవరు కూడా మనుషులకు సాయం చేయదు. సహాయం చేయడం వల్ల మానవ సేవ చేస్తే తప్పు. మరి మానవ సేవ గో సేవ చేయాలి. మానవ సేవ చేసినప్పుడు ఇప్పటి వరకు ఎవడు బాగుపడలే. కావాల్సి మీరు చెక్ చేసుకోవచ్చు.